విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులను పర్యవేక్షించడం ఎంతో సవాల్తో కూడుకున్న పని. అయితే ఈసారి పోలీస్ శాఖ కొత్త ప్రయత్నం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మొత్తం ఇంద్రకీలాద్రి పరిసరాలను పర్యవేక్షిస్తోంది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏఐ టెక్నాలజీ ద్వారా భక్తుల భద్రతకు పెద్దపీట వేశామంటున్న విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుతో మా కరెస్పాండెంట్ హర్షిత ఫేస్ టు ఫేస్. దసరా సందర్భంగా ఏదైతే భక్తుల రద్దీ కోసం ఏర్పాట్లు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్నామో, సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక యాప్ అనేది దసరా 2025 యాప్ అనేది కూడా ఈసారి నిర్వహించారు. దానికి ఎలా ఉంది, భక్తుల్ని ఎలా రద్దీల నుంచి ఎలా చూస్తున్నారు, ఇక్కడ నుంచి అయితే ప్రతినిత్యం పర్యవేక్షిస్తున్నారు, దాని గురించి అయితే పూర్తి డీటెయిల్స్ ఇవ్వడానికైతే మనతో సిపి ఉన్నారు, మరి రాజశేఖర్ బాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఏంటి, ఎలా ఉంది, ఏ టెక్నాలజీ అంటే సాంప్రదాయం ఒకవైపు జరుగుతుంది, ఇది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యూజ్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ మనకు కలిగాయి అనేది వాటి గురించి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా ఉంది సార్, అంటే ఈ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? అంటే ముందు ఈ మహాలక్ష్మి అవతారం నుంచి చూసుకుంటే మొత్తం భక్తుల సంఖ్య పెరిగే కొద్ది ఉంది, మరి దానికి తగిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? నిన్న ఒక్కరోజమ్మా 1.48 lakhs భక్తులు రావడం జరిగింది. ఈరోజు మీరు చూస్తే ఇప్పటికే 84,000 మంది భక్తులు రావడం జరిగింది. రోజు రోజుకి అమ్మవారిని దర్శనం చేసుకునే వారి భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. సో మనకి ఇక్కడ కొండ మీద చాలా స్పేస్ కన్స్ట్రైంట్ ఉంది కాబట్టి మనం చాలా పగడ్బందీగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మోరోవర్ తొందరలోనే మనకు పుష్కరాలు రాబోతున్నాయి. సో ప్రిపరేషన్స్ ఎలాగా టెక్నాలజీని అనుసంధానం చేస్తూ మనము చాలా ఎఫెక్టివ్గా టెక్నాలజీని ఉపయోగిస్తూ ఒకవైపున సామాన్య భక్తులకి, మరొక వైపున విఐపీస్కి ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందుకు తీసుకెళ్ళాలంటే ఒక సిస్టమ్, ఉదాహరణకి వెహికల్స్, ఆ వెహికల్ మేనేజ్మెంట్ అనేది పైకి చిన్న స్థలం కాబట్టి ఎన్ని వెహికల్స్ పోవాలా, ఏ వెహికల్స్ పోతున్నాయి, ఏ వెహికల్స్ నియంత్రించాలా, సో ఒక రెగ్యులేటరీ మెకానిజం అక్కడ ఒక ఏఎన్పిఆర్ కెమెరా పెట్టి ఎవరు ఎన్నిసార్లు పోవాలనే దాన్ని నియంత్రించేలాగా ఒక సిస్టమ్ని మనం తయారు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా విఐపి పాసెస్ కూడా ఒక నియంత్రణతో మనం చేసుకోవడం జరిగింది. దాని ఫలితమే నిన్న 2,820 మంది విఐపీస్ 1.48 lakhsలో 2,800 జస్ట్ 2%. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే 2,800 మందిని మనం అలౌ చేసినా, తక్కువ అలౌ చేసినా కూడా ప్రజల్లో ఎక్కువ మంది విఐపీస్ అలౌ చేస్తున్నామన్న ఒక మెసేజ్ పోతా ఉంది. ఎందుకంటే కొండ చిన్నగా ఉండడం వల్ల ఈ వాహనాలు రాకపోకలు దీనివల్ల కొంత అటువంటి అపోహ అనేది కలుగుతూ ఉంది. సో దాన్ని అడ్రస్ చేయడము, అదేవిధంగా అంటే చాలా ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్యన మీకు టోటల్ క్రౌడ్ కంట్రోల్ అనేది ఈ రిలీజియస్ ఫెస్టివల్స్లో గ్లోబల్ సినారియో ఎక్కువ స్టాంపేజ్ జరుగుతున్నాయి. సో ఇటువంటి సందర్భంలో ఒక చిన్న ఇది కూడా జరగకుండా, అపశృతి జరగకుండా మనము ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. దాని గురించే ఎప్పటికప్పుడు క్యూఆర్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ పెట్టాము, అదేవిధంగా ఐవీఆర్స్ పోల్స్ పెట్టినాము. సో ఈ విధంగా కొంత మనము పోల్స్ పెట్టడం వల్ల వాళ్ళని మన సాటిస్ఫాక్షన్ పర్సంటేజ్ ఎంత ఉందని తీసుకునేసేసి మనము వర్కౌట్ చేస్తున్నాము. సో అందులో భాగంగానే ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ అన్ని శాఖలని సమన్వయం చేసుకుంటూ ఇక్కడ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా డ్రోన్స్, ఒకవైపు చూస్తే డ్రోన్స్ నుంచి అనలిటిక్స్ ఇస్తున్నాము. డ్రోన్స్ దాదాపు 16 ప్లేసెస్లో డ్రోన్స్ కంటిన్యూస్గా 24/7 డ్రోన్స్ రన్ అవుతూ ముందుకెళ్ళే విధంగా మనం ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే డ్రోన్ నుంచి క్రౌడ్ కౌంటింగు, అదేవిధంగా వెహికల్ కౌంటింగు, తర్వాత పార్కింగ్ ప్లేసెస్ని చూడడము, ఇలాగా టెక్నాలజీలో ఏమేమి ఉపయోగించాలో అన్నీ ఉపయోగించేసాము. ఈ అంత బాగా వచ్చింది. అదేవిధంగా అస్త్రం అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ని మనం ఉపయోగిస్తున్నాము. సో టోటల్ టెక్నాలజీ అడాప్షన్ అనేది చాలా భారీ ఎత్తున ఈ ఫెస్టివల్లో జరిగింది. సార్ మరి మెయిన్గా అంటే సస్పీషియస్ పర్సన్స్ని ఎలా దృష్టి పెడుతుంది, అంటే ఎలా గుర్తిస్తుంది? అంటే మనకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ సంబంధించిన కెమెరాస్ కొన్ని 3 ప్లేసెస్లో పెట్టడం జరిగింది. పోలీస్ డేటాబేస్లో దాదాపు 1.4 lakh క్రిమినల్స్ ఫొటోస్ ఉన్నాయి. వాటిని చెక్ చేస్తూ ఎవరైనా ఆ వ్యక్తులు ఇక్కడికి వస్తున్నారా అన్న విషయాన్ని మనము ఎఫ్ఆర్ఎస్ కెమెరాస్ ద్వారా తెలుస్తూ ఉంది. దాని తర్వాత అలర్ట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ మీద సర్వేలెన్స్, అంటే వాళ్ళు వచ్చి దర్శనం చేసుకోవద్దని కాదు కానీ సర్వేలెన్స్, ఎందుకు వచ్చాడు ఏంటనేది కొంత ఎంక్వైరీ జరిగితే మన క్రైమ్ అనేది ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సార్ మ్యాక్సిమం అంటే మన విజయవాడ ఇటు బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్లో కానీ మ్యాక్సిమం ఎన్ని కెమెరాస్ అనేది మన చుట్టూతో ఉన్నాయంటారు సార్?
ఈ మధ్యన చాలా కెమెరాస్ పెట్టాము. బస్ స్టాండ్లో దాదాపు 56 కెమెరాలు పెట్టాము పోలీస్ శాఖ. వాస్తవానికి ఈ మధ్యన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో 10,000 కెమెరాస్ పెట్టడం జరిగింది. సో ఆ కెమెరాస్ ఏ అవసరం అనుకుంటే ఆ కెమెరాస్ అన్నీ కూడా ఈ కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేశాం. ఒకవైపున డ్రోన్స్ అనుసంధానం చేశాము, ఒకవైపున అవసరమైన కెమెరాలన్నీ కూడా అనుసంధానం చేయడం జరిగింది. సామాన్య ప్రజలు వస్తున్నారు, అలాగే విఐపి పర్సన్స్ కూడా వస్తున్నారు. ఎక్కడ కూడా అంతరాయం కలగకుండా అయితే చూస్తున్నారు. అంటే 11 రోజులు వచ్చింది కాబట్టి మహిషాసుని మధ్యని అవతారాన్ని చూసుకోవడానికి కానీ మూలా నక్షత్రానికి చూసుకోవడానికి కానీ వస్తారు కదా, మరి దానికి ఎలాంటి ఏర్పాట్లు? మూలా నక్షత్రం రోజు అడిషనల్ ఫోర్స్ తెప్పిస్తాము. హోల్డింగ్ ఏరియాని కొంత ఈసారి ఎక్కువ పెంచడం జరిగింది. మామూలుగా 6-7 వేల కెపాసిటీ ఉన్న హోల్డింగ్ ఏరియాని ఈసారి 15,000 కెపాసిటీ చేయడం జరిగింది. అంటే అంత మునుపు రోడ్ల మీదనే భక్తులను ఆపేసేసి కొంత తొక్కిసలాట జరుగుతుందా అన్న ఇది ఉండేది. లాస్ట్ టైం చాలా ఫేస్ చేశాము. అవన్నీ ఈసారి అడ్రస్ చేస్తూ హోల్డింగ్ ఏరియా పెంచడం జరిగింది. సో భక్తులకు దసరాకు సంబంధించి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు అయితే కలగకుండానైతే అటు పోలీస్ బృందాలు అయితే తగిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఏదైతే కెమెరాలు ఏర్పాటు చేయడం కానీ యాప్ అనేది కూడా 24/7 కూడా రన్నింగ్ అవుతూ ఉంటుందని అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో హర్షిత, వైకే న్యూస్, విజయవాడ.